హలో అందరికీ. వెల్కమ్ టు ధనా హోమ్ మేకర్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా నా స్టైల్‌లో సముద్రం చేపల పులుసు అండి. ఒక కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. 4-5 టమాటాలను కట్ చేసుకొని మెత్తని గుజ్జుగా తయారు చేసి టమాటా గుజ్జులోనే ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. చింతపండు రసాన్ని సపరేట్ చేసుకొని ఆ చింతపండు రసం మొత్తాన్ని ఈ టమాటా గుజ్జులో వేసి కలుపుకోండి. ఈ టమాటా రసాన్ని ఫ్రై అయిన ఉల్లిపాయల్లో వేసి ఒక 5 మినిట్స్ మరగనివ్వండి. మరిగిన పులుసులో చేపలన్నిటిని వేసి గరిటెతో కాకుండా కళాయిను కదుపుతూ ఉండండి. మరుగుతున్న చేపల పులుసులోని అల్లం వెల్లుల్లి దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ మరగనివ్వండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసు రెడీ అయ్యింది. దీన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.